అన్నదేవుడు చెల్లెలు చంపుతాడు నాయన అమ్మ, సొంత మన్నా చెల్లెలు చంపుతాడమ్మా. అమ్మ అక్కడ చంపేటప్పుడు అక్కడ నాయన నేను చేయలేరు చంపిర్రు పోయిర్రు చెంచా దిక్కుపోయిరా బాడకావులు ఈ దూరం కోసిండ్రు నెత్తి వరకు కొట్టింది ఓ నీ ముండపోయిరా నా పిల్లలు చంపుతున్నారు అంటే ఊరికెళ్ళి వెళ్ళి పెట్టినా ఎవరు వస్తలేరు నాయన ఎట్లా బతకాలి నేను. ఆడ ఎవరు లేరు నాయన చంపిన వాళ్ళే ఉన్నారు, ఆడ చంపిన వాళ్ళే ఉన్నారు. నా కూతురు మీరే పోయినాం నాయన. అమ్మ ఇంత పొద్దుగా ఎందుకు కొతున్నాం అంటే అమ్మ నేను లేబర్ జాబును లాయర్ జాబ్కు నేను అట్లా అయినాక నేను సేవలకు పోతామ్మా, నేను లాయర్ జాబ్ నాది, నేను వెళ్ళిపోతా సేవలకు అన్నదమ్మా. ఇచ్చిన ఇచ్చినాం కంప్లైంట్ ఇచ్చినాం. ఏమనలే పోలీసు బాడకావులు ఏం పట్టించుకుంటలేదు నాయన. నా పిల్లను ఎంత ఎంతగా అంటే నా పిల్లలు మీ కొడుకుని ఏమన్నా అప్పుడు ఇన్ని జరుగుతున్నప్పుడు ఏమన్నా కలిసి మాట్లాడే బాడకావు రాలే. ఎవరన్నా ఆడపిల్లకు బిమ్మిస్తారు అన్నాడు ఆ బాడకావు. మేము సంపాదించిన మా బాడకావు అట్టేటంటే బిడ్డ చంపిన వాళ్ళం, మేము సంపాదించిన వాళ్ళం. బాడకావు ఇంత భూమి సంపాదించలేడు. ఆడే 22 ఎకరాలు సంపాదించడం నాయన. 22 ఎకరాలు చంపితే ఆడపిల్లకు భూమి ఇస్తామని అంటున్నాడు ఆడమండమయ్య. ఇచ్చిండు, ఇంకా ఎక్కువ కావాలన్నట చెల్లెలు, ఇంకా ఎక్కువ కావాలి. ఆడవిళ్ళకి సార్ భూమి అంటున్నాను ఆడిముండమయ్య. ఆడవిళ్ళకి సార్ భూమి అంటే నీ ఆడిముండమయ్య మేము సంపాదించలే రా అన్న నేను. మేము సంపాదించరా బాడు కావు, నా పిల్లలు ఎట్లా చంపుతావురా నువ్వు, ఎన్ని ఏళ్ళకుండా చంపుతా అంటున్నాడు. ఆమె 2 ఏళ్ళకుండా చంపుతామ్మా అన్నది. అన్నాడు నేను 8 ఏళ్ళకుండా చంపుతుంది దాన్ని అన్నాడు. ఏం చేతు నేను 8 ఏళ్ళకుండా దాన్ని అంటున్నాను. అమ్మ నన్ను 8 ఏళ్ళకుండా చంపుతున్నాడు అన్నదమ్మ స్వప్న అన్నది. అంటే ఎన్ని రోజులుగా పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉండాల్సి వచ్చిందమ్మా? 30 సంవత్సరాలు కూడా చెప్తా ఉన్నారు మీ కూతురికి. అట్లా చేసుకున్నదామే గురించి ఆలోచించిందా? అమ్మ ఇట్లా ఎట్లా అయిపోతుందని ఆలోచించింది. అంటే పెళ్లి ఇన్ని రోజులు 30 సంవత్సరాల దాకా కూడా పెళ్లి చేసుకోలేదు, మీకోసం చేసుకోలేదు అని చెప్పి కూడా మా కొరకే చేసుకున్నది మమ్మల్ని. నేను పెళ్లి చేసుకొని పోతా, మిమ్మల్ని ఎవరు తప్పుతారు బిడ్డ అన్నదమ్మా. నన్ను ఎవరు తప్పుతారు బిడ్డ అన్నదమ్మా. సంపిరి తెగపోయిన బాడకావులు అన్నీ బాడకావు అని లేడు అట్లా. ఆయన ముండమయ్యా నా పిల్ల నన్ను ఏం చంపింది నాయన, దాన్ని 8 ఏళ్ళకుండా చంపుతాడు. ఆ బాడకావు మంచిగా అమ్ములు ఎత్తుకొని బతుకుతున్నాడు, భూమి సంపాదించుకొని ముద్దగా బతుకుతున్నాడు కూర్చొని. ఏం చేయాలి మేము? అమ్ముకుంటున్నాడు తింటున్నాడు. నేనేం చేద్దాం ఇక? మాట్లాడే బాడకావు మాట్లాడలే మాతో. నువ్వు అడవిలకు భూమి ఇస్తారే దుడుక లంచ్ అని అన్నాను. నేను ఎవరికి చెప్పాలి? నీ అమ్మ పూకు నీ పూల భూమి కాడికి ఎందుకు వస్తావు లంచ్ అని అంటున్నాడు. నేనేం చేద్దాం చెప్పు? మీ కుల పెద్ద మనుషులు కావచ్చు, మీ గ్రామస్తులు మాట్లాడే ప్రయత్నం చేయలేదు అతనితో? ఎవరు చేయలేదు ఆయన, ఎవరు కావాలి మాట్లాడలే. ఎవరు పంచాయతీ ఎట్లా చంపినవంటే మాట్లాడాలిగా బాడకావులు. ఎవరు మాట్లాడలే ఆయన. ఏం చెప్పలేరు ఆయన, ఏం చేయలేరు. పట్టించుకోలేను ఆయన, పట్టించుకోరు. ఎవరు మాట్లాడతలేరు, ఎవరు పట్టించుకుంటలేరు నా పిల్లని. ఏం చేత నేను ఓయమ్మా నేను 8 ఏళ్ళకున్నాను అని చెప్తాడమ్మా అడుగు అన్నదమ్మా నా పిల్ల. ఓయమ్మా నేను బియ్యం నేను నా బిడ్డ అమ్మ నేను పెళ్లి చేసుకుంటామ్మా, నా పేరు చేసుకొని నేను పెళ్లి చేసుకుంటా, మిమ్మల్ని నడుపుకుంటా, మీకు బంగారు గాజులు చేపిస్తామ్మా అన్నదమ్మా నా పిల్ల. గట్లా అన్నది నా బిడ్డ. మంచిగా చేసుకున్నది. ఆమె భూమి కూడా అమ్మి హాస్పిటల్ కూడా కట్టిస్తానన్నమాట, నిజమేనమ్మా? ఏమా ఊర్లో కూడా ఒక దవాఖాన కట్టిద్దామని కోరిక ఉండేనంట మీ కూతురు. భూమి అమ్ముకొని కూడా హాస్పిటల్ కట్టిస్తాను ఆయన ఉండేది చెప్పింది నాకు. నన్ను చంపుతాడమ్మా ఆడు చంపుతాడు, నన్ను ఉంటాడే ఆడు అన్నది. నాడు చంపి నన్ను ఉంటాడు అమ్మ ఆడు అన్నదమ్మా. ఆడు కూడా నా ఇంటనే వస్తాడురా అన్నది. నువ్వు కూడా పోతావా?
ముంగల్నే అంటే నా బిడ్డ అన్నది. అరే నువ్వు కూడా నా ఇంటి వస్తావురా అన్నది నా పిల్ల. నన్ను చంపుతావు నేను నా ఇంటనే నువ్వు వస్తావు అన్నది. అయ్యా అన్నది నాయన అన్నది అట్లా. నన్ను చంపితే నువ్వు నా ఇంటి వస్తావురా అని ఆడమండమయ్య అన్నదమ్మా. ఎన్నేళ్ళ నుంచి నడుస్తుందమ్మా ఇది భూమి కావాలి అని చెప్పేసి? నేను 4-5 ఏళ్ళు అయిందమ్మా. 4-5 ఏళ్ళు అయింది. నుంచి ఎమ్మడబడుతుంది భూమి మన భూమి వెంటనే పడ్డది. ఎప్పుడు ఇంటికి వచ్చేటాడు అప్పుడప్పుడు రాకపో బాడకావు రాకపోవు. మమ్మల్ని చూడపోవు, మా ఇంటికి రాకపోవు. నేను చంపుతా ఏం చేసావే నువ్వు అంటున్నాను. ఏముంటాడమ్మా కుటుంబంతో ఏముంటాడు? మోనాలు నష్టం అవుతాడు. ఎంతమంది పిల్లలు? ఎంతమంది? 3. ఒక బిడ్డ 2 కొడుకులు. గిద్దితుంటు మిమ్మల్ని కూడా బెదిరించిండా? బెదిరిస్తుండు. మీ కోడలు రాకపోయేది ఇక్కడికి? మీ కోడలు కూడా ఇక్కడికి రాకపోయేది? రాదు అని దౌడ దగ్గర రాదు. ఆ సమితి మమ్మల్ని వయసపోవు నాయన. మీరు మాది వాళ్ళకి పిల్లలు ఉన్నారు అన్నదమ్మా సమితి. నా పిల్ల ఏమన్నది, నా అమ్మలు మాది వాళ్ళకి పిల్లలు కానీ సమితి అంటే కొట్టింది 2 దెబ్బలు. నా అమ్మలు మాది వాళ్ళకి పిల్లలు లంజే అంటే కొట్టింది. అప్పటి సంది నా పిల్ల మీద పక్కడితో పట్టింది ఆ సమితి. ఏం చేయాలి నా పిల్లలు గట్టన్నది ఆ సమితి. సరే మంచిది.